భారతదేశం వంగట్లేదు. సో మనల్ని వంచాలంటే ఏం చేయాలి? మనల్ని కవించాలి. మనల్ని కవించాలంటే ఏం చేయాలి? అసీం ముండిని పిలిచాడు, ఫస్ట్ లంచ్కి పిలిచాడు, వాడిని షహబాజ్ షరీఫ్ని పిలిచాడు. 3 సార్లు ఆల్రెడీ, గత 3-4 నెలల్లో 3 సార్లు ఆల్రెడీ కలిశాడు. ఇప్పుడు మళ్ళీ 4వ సారి కలవడానికి వెళ్తున్నాడు. ఆ ఒక అంశం. అలాగే బంగ్లాదేశ్ కూడా. ఈ రెండు కూడాను భారతదేశాన్ని ఇబ్బంది పెట్టి భారతదేశాన్ని లొంగ తీసుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇంతలో ఏమైందంటే కనుక ఈ గాజా పీస్ ప్లాన్ ఏదైతే వచ్చిందో, గాజా పీస్ ప్లాన్ రావడంతో అక్కడికి సైన్యాన్ని పంపిస్తాను, అక్కడ నేను దాని శాంతి నెలకొల్పుతాను అని చెప్పినటువంటి ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ ISF అని చెప్పి అతను ప్రతిపాదన చేశాడు డొనాల్డ్ ట్రంప్. సో దానికి ఇజ్రాయెల్ టర్కీ సైనికులు ఉండడానికి వీల్లేదు ఆంక్షలు విధించింది. మిగతా దేశాలు అంత స్తోమత ఉండి అక్కడ వెళ్ళి హమాస్ తో యుద్ధం చేసి హమాస్ ని వాళ్ళ దగ్గరికి అస్త్రాలు తీసుకొని వాళ్ళని నార్మలైజ్ చేసే కెపాసిటీ ఉన్న దేశాలు ఎన్ని ఉన్నాయి అక్కడ? ఎవరు లేరు నిజంగా. అందరూ కూడా అంత పెద్ద సైన్యం పంపించే స్తోమత ఎవరికి లేదు. పాకిస్తాన్ దాన్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకుంది. వాళ్ళ జీవితం అంతా గత 80 సంవత్సరాలుగా యహూదీలు, ఇజ్రాయెల్, జ్యూస్ కు వ్యతిరేకమైనటువంటి పాలిటిక్స్ చేసినటువంటి పాకిస్తాన్ ఈ రోజు వాళ్ళ ప్రైమరీ టార్గెట్ భారతదేశం. కాబట్టి భారతదేశ